నమస్తే, వెల్కమ్ టు కిక్ రమా ఫ్యామిలీ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిన్ననైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. నా కోడళ్ళతో కలిసి అష్టచమ్మ ఆడుకుంటాను. అష్టచమ్మ ఇంకోటి మూడు ఆవుని పెట్టు ఇది పెట్టుకోవచ్చు. ఇష్టమే. ఇష్టమా? మూడు ఆవుని పెట్టుకుంటాను. 1 2 3 తీసే 2 పోయింది. అయ్యో సంపుడు బంధంలా నువ్వు 2 సార్లు ఆడాలి. మీరు ఒక్క కాయం ఇస్తారు. ఆగు 2 ఇదే అట్లా నేను సంపే కాయ. అయ్యో రెండు పోయింది. నాకు ఛాన్స్ దొరికిందమ్మా. మూడైతే నువ్వు సంపకుండా పోవాలి. నువ్వు రాబక్క సంపుడు బంధం. 2 అమ్మాయ ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 1 2 1 2 3 నాకు నేనా ఒక్కటి పడితే పని ఆగు 2 పెట్టలే. 1 2 అండు విన్ను. క్లాప్స్ ఎవ్రీవన్ క్లాప్స్. ఎవర్రా విన్ను? కిక్ రమనేనా రా విన్ను? yes అంతేనా? పోయి వాళ్ళు తప్పించుకోవాలి. ఇంకా మంచిగా పోయి మంచిగా పోయి చేపలు రాకద్దా? మీకు అడ్డు పెడతారు కానీ మంచిగా మంచిగా పోయండి. తప్పించుకోవాలి. తప్పించుకుంటే ఒక మంచం కింద పడుకోకండి, బయటికి రండి. ఏ షాను కమ్ అవుట్ సైడ్. షాను నవరలతో నవరా నవరలు అంతేనా? ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడే వచ్చిన. అంతేనా? బాగా ఇంట్రెస్ట్ ఉన్న పనులు ఇవి. ఎంత టైం పడుతుంది అది అల్లేసరికి? అంతేనా? ఈ కొద్దిగా లూజ్ ఉన్నాయి కదా మరి ఎట్లా? ఎగ్గుడేనా మళ్ళా? ఇలాంటి పనులు అంటే ఓకేరా, నైస్. తాడు వేయడం కూడా వచ్చా? వెరీ గుడ్, వెరీ గుడ్. పాలు వినడం, తాళ్ళు వినడం, నవారల్లడం, ఏమొచ్చురా? తాడు వేయడం వచ్చు, పాలు పితకడం అంటే పిండడం కూడా వచ్చు. నువ్వు ఆల్రౌండర్ రా కన్నీ, అంతేనా? కానీ ఈ రోజులలో ఇలాంటి మంచాలు కూడా ఎక్కువ యూజ్ చేస్తలేరు కారా?
బెడ్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మీడియం రేంజ్లో, అంటే మనకు అఫోర్డబుల్గానే దొరుకుతున్నాయి కాబట్టి అవే యూజ్ చేస్తున్నారు ఇక. ఇది మా అమ్మకి వాళ్ళ నానబెట్టిన మంచం. అంతేనా? అంటే దీనికి మంచి స్టోరీ ఉందన్నట్టు, వరకట్నం కింద పెట్టింది. అంటే దీనికి ఎన్ని ఇయర్స్ చరిత్ర ఉందిరా? మా పెద్దన్నకి ఒక 30-40 సంవత్సరాల చరిత్ర ఉందా? 45-50 సంవత్సరాల చరిత్ర ఉందా? అంతేనా? వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు, అంటే 10 ఇయర్స్కో 12 ఇయర్స్కో చేసేటోళ్ళు అప్పుడు మ్యారేజ్ కదా. అంతేనా? ఇప్పుడు ఈ జనరేషన్లో 20 ఎబో గర్ల్స్ అయితే, లేడీస్ అయితే, బాయ్స్ అయితే వాళ్ళ ఏజ్కి లెక్కే లేదు. కొందరికి 25లో చేసుకుంటారు, కొందరు 25 లోపు. ఇది అల్లడం మీ నాన్నమ్మ నేర్పిందారా? అంతేనా? ఈజీగానే ఉంటుందా ఇది? ఒకదాని తప్పించి ఒకటి, అంతే కదా. కానీ చూసుకుంటూ చేయాలి, ఆ డిస్టెన్స్ కూడా చూసుకోవాలి. అంతేనే, ఇట్లా పనులు చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నట్టు, అంతే. మీ ఇంట్లో ఎవరికి రాదా? మీ డాడీకి రాదారా? ఎప్పుడు చేసినా నువ్వే చేస్తావు ఇక, అంతే. అంటే నువ్వు వస్తానవరని తీసుకున్నారా ఇట్లా మరి? అంతేనా? ఏమన్నా పనులు నేర్చుకుంటే మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంతే చేసేస్తాం, అది ఎట్లా గుర్తు వస్తుందో తెలియదు, కానీ పని నేర్చుకున్నాక ఆటోమేటిక్ అంతే చేసేస్తాం. అయిపోయిందారా కన్నయ్య? ఇంకా బాగానే వచ్చిందిరా, మంచిగా ఉందా? నీట్గా మంచిగా ఉన్నదిరా, నీట్గా. ఇప్పుడు టైట్ చేస్తున్నావు ఇక, ఇంకా మొత్తానికైతే సక్సెస్ఫుల్ ఇక. వినిపిస్తున్నావు డాడీ? షారుఖ్ ఖాన్ అయినా బండిలో పెట్రోల్ అయిపోయిందా? మరి ఎట్లా? అయిపోయింది. ఎంత? 50 రూపాయలు అన్న డీజిల్కి. 50 ఈ బండికి. ఓకే పో అమ్మా. సారీ షారుఖ్ ఖాన్.